పూరి జగన్నాథ్ డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇజం అది ఇవాళ రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్ యాక్టివిటీస్లో భాగంగా దర్శకుడు పూరి తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడండోయ్. చాలా ఏళ్ల తర్వాత తను డైరెక్ట్ చేసిన మూవీ మంచి బజ్తో రిలీజ్ అవుతుండడంతో బాగా ఉత్సాహంగా ఉన్నాడు పూరి. లైఫ్లో రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే ఏమైనా చేయొచ్చు. కాజల్, సమంత అయితేనే సేఫ్ బెట్ అనుకుంటే లైఫ్లో కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయలేవు. అలాగే హీరోలు కూడా అంతే. కొత్త కథ చేద్దాం అనే ఫైర్ వాళ్ళలో ఉంటే కొత్త కథలు వస్తాయి. లేదు రీమేక్లకే వెళ్దాం, ఎందుకు వచ్చిన రిస్క్ అనుకుంటే లైఫ్లో వాళ్ళు తీయలేరు అన్నాడు పూరి. కొత్త హీరోయిన్స్ ఇంట్రడక్షన్స్ గురించి మొదలుపెట్టి హీరోలు కొత్త కథలు యాక్సెప్ట్ చేయడం వరకు తన స్టైల్లో మాటలు మాయ చేశాడు పూరి జగన్నాథ్. పూరితో సినిమా అనుకొని చివరకు రీమేక్ చేస్తున్నది మెగాస్టార్ చిరంజీవే కాబట్టి పూరి పంచ్ ఆయనకే అనే విషయం పైకి చెప్పకపోయినా అది అందరికీ అర్థమైందే. అయితే మెగాస్టార్ అయినా ఇంకొకరైనా కొత్త కథతో రిస్క్ చేద్దాం అనుకుంటే హిట్ రేషియో ఎక్కువగా ఉన్న రాజమౌళి, త్రివిక్రమ్లతో చేస్తారు. కానీ అవుట్ ఆఫ్ ఫేమ్ అయిపోయి ఇంకో రైటర్ స్టోరీ ఇస్తే తప్ప హిట్ కొట్టలేని పూరితో ఎందుకు చేస్తారన్నదే అసలు డౌట్ అంటున్నారు ఫ్యాన్స్. అయినా చిరంజీవి గారు చాలానే ప్రయోగాలు చేసి టాలీవుడ్కు చాలానే పరిచయం చేసే ఈ స్టేజ్కు వచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పూరి అయినా ఇంకోళ్ళైనా ఎక్స్పెరిమెంట్స్ గురించి చిరుని ఉద్దేశించి మాట్లాడడం అంటే అది బాగా కామెడీ అయిపోయిందని చెప్పాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.